హిజ్కియా హృదయ గర్భమును విడిచి తానును యెరూషలేములో ఉన్న కాపురస్తులను తమను తాము తగ్గించుకొనిది గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. మనష్షే గొలుసులతో బంధింపబడి బబులోనులో శ్రమలో ఉన్నప్పుడు దేవుణ్ణి బతిమాలుకొని దేవుని సన్నిధిలో తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరపెట్టినప్పుడు విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చెను. యేసయ్య దగ్గరకు వచ్చిన శిష్యులు పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడని అడిగినప్పుడు ఆయన అంటారు, ఈ బిడ్డల వల్లే తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అని. ప్రియులారా, పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ శుంకరి వలనైనను ఉండలేదు. వారమునకు 2 సార్లు ఉపవాసం చేస్తూ నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నానని ఆత్మీయ గర్వంతో ప్రార్థించాడు. పాపిగానే మిగిలిపోయాడు. శుంకరి, పాపినైన నన్ను కరుణించుమని తగ్గించుకొని ప్రార్థించాడు గనుక శుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. నా దేవుని బిడ్డలారా, గర్వము దేవుని దూతను దయ్యంగా మార్చేసింది గనుక ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. గర్వం నీకున్న సర్వాన్ని పోగొడుతుంది. తగ్గింపు స్వభావము దేవునికి దగ్గర చేస్తుంది. గర్వము ఆత్మీయ జీవితాన్ని ఆటంకము, నరకానికి చేరువ చేసే అపవాది లక్షణము. తగ్గింపుతనము విశ్వాసులకు అలంకారము. తగ్గించుకొని బ్రతికితే హెచ్చించబడతాం. గర్వం ఇదొక భయంకరమైన మానసిక వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు సుఖపడరు, ఇతరులను సుఖపెట్టనియ్యరు. గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు, అక్కడ నీకంటే గొప్ప వాళ్ళు మంటిలో కలిసిపోయారు. ప్రియులారా, ఎవరిని చిత్తు కాగితంలా చూడకు. రేపు ఆ చిత్తు కాగితం గాలిపటమైతే నీవు తల ఎత్తుకొని చూడవలసి వస్తుంది. అందుకే ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నీవు శక్తివంతమైన వ్యక్తిగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా చాలా శక్తివంతమైనదని గుర్తించుకో. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. బైబిల్ గర్వం గురించి ఏం చెబుతుందంటే, నాశనమునకు ముందు గర్వం నడుచును, గర్వ హృదయులందరూ దేవునికి హేయులు. నా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు అన్నారు, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడునని. మనం ఈ భూమి మీద బ్రతుకు కాలము నేల మట్టుకు తగ్గించుకొని దేవుని చేత హెచ్చించబడుదుముగాక. దేవుడు మనందరిని దీవించి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేయునుగాక. ఆమేన్.